నమస్కారం. నా పేరు విమల. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000 కు స్వాగతం. కులరహిత సమాజం కావాలంటే మన వంతు మనం ఏం చేయాలి? కులరహిత సమాజం కావాలంటే మన వంతుగా మనం ఏం చేయాలి? మంచి ప్రశ్న. నా వంతుగా నేను ఏం చేసిందంటే, నా కొడుకులకు, నా కోడళ్ళకి, మా ఇంట్లో నా బిడ్డలకు, మా ఇంట్లో జరిగిన పెళ్లిలకు ఏ మంత్రాలు తంత్రాలు లేకుండా, ఏ బ్రాహ్మణాయన లేకుండా, ఏ తతంగాలు లేకుండా ఒక మంచి వాళ్ళకు మాకు నచ్చినటువంటి రోజు చూసుకున్నాం, పెళ్లి చేసినాం. అలాగనే అలాంటి ఆచారాలకు సాంప్రదాయాలకు నిలయమైనటువంటి కట్టు గాని, బొట్టు గాని, లేకపోతే పుస్తక గాని, మట్టెలు గాని మా ఆవిడ మీద ఏమి లేవు. అలాగే నా ఇంట్లో భూతద్దం పెట్టి ఎన్నుకలు అంటే సరే, నీకు ఒక్క దేవుడు, ఒక్క కులం, ఒక మతం సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవి కనపడవు. నాకు పెళ్లి కానప్పటి నుంచి ప్రేమికులకు పెళ్లి చేయడానికి ప్రాణానికి తెగించి పెళ్లి చేసిన, వందలు చేసిండో ఎన్ని వందలు చేసిండో తెలియదు. ఆ పెళ్లి చేసినటువంటి వాళ్ళను ఇప్పటికీ కూడా అందరూ బాగున్నారా లేదా, అందరికి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేస్తారు, నేను వాళ్ళ దగ్గరికి పోతా, వాళ్ళ తరఫున నిలబడతా. అలాగే కులరహిత సమాజం కోసం ఏం చేయాలి అని మహానుభావులు ఏం చెప్పారో, కుల నిర్మూలన అనేటువంటి పుస్తకాన్ని చదివిన. కులం ఎలా నిర్మూలించబడుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. కులం అంటే ఏంటి, అది ఎలా నిర్మూలించబడుతుందని. కేవలం కులాంతర వివాహాల ద్వారానో, సహపంక్తి భోజనాల ద్వారానో, తాత్కాలిక పెళ్లిళ్ళు చేసుకోవడం ద్వారానో నిర్మూలించబడదు. మరి ఎలా నిర్మూలించబడుతుంది? ఆ కులానికి మూలమైనటువంటి శాస్త్రాలను నిర్మూలించాలి, గ్రంథాలను నిర్మూలించాలి, ఆచారాలను సాంప్రదాయాలను నిర్మూలించాలి. అవసరమైతే చట్టబద్ధంగా వాటిపైన నిషేధం విధించాలి. అలాగే రక్త మార్పిడి ద్వారా మాత్రమే, నీ కులం తప్ప మరో కులంలో పెళ్లి చేసుకోవడం ద్వారా మాత్రమే ఆధునిక అభివృద్ధి చెందిన సమాజం ఏర్పడుతుంది. అలాంటి సమాజాన్ని ప్రోత్సహించాలి. ఎవరైనా అబ్బాయి ప్రేమించుకున్నా, ఆ ప్రేమించుకున్నటువంటి వాళ్ళకి ప్రేమించుకోవటం అంటే ఏంది, మేము ప్రేమించుకున్నాం అంటే ఏంటిది, లవ్వా కొవ్వా అని స్ట్రైట్ గా అడిగి, మీది లవ్వే అయితే మీ తల్లిదండ్రులతో మాట్లాడండి, మీది లవ్వే అయితే వాళ్ళతో కొట్లాడండి. కొవ్వ అయితే మేము చేయగలిగేది ఏమి లేదు, మేము చేయం. వాళ్ళని ఒప్పించడానికి, వాళ్ళని మెప్పించడానికి మేము వస్తాం. అవసరమైతే చట్టం సహాయం తీసుకుందాం, రాజ్యాంగం సహాయం తీసుకుందాం, ప్రభుత్వం సాయం తీసుకుందాం, పోలీస్ సాయం తీసుకుందాం. తొందరపడి జీవితాలు పాడు చేసుకోకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, లేదా హత్యలకు గురిగాకండి అని చెప్తా ఉన్నాం. తప్పనిసరి కుల నిర్మూలన జరుగుతుంది, జరిగి తీరుతుంది. చాలా సమాజం మారుతా ఉంది, అది కూడా మారుతుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ కులం అనేది లేదు, భారతదేశంలో తప్ప. కాబట్టి తప్పనిసరి ఇక్కడ కూడా మారుతుంది. మా సోషల్ మీడియాలో కూడా ఇలాంటి కులం పైన, పెళ్లిళ్ల పైన, సాంప్రదాయాల పైన ఇప్పటికే అనేక వీడియోలు చేస్తున్నాం. మీరు కూడా ఈ మధ్య 2-3 వీడియోలు చేశారు. వాటన్నిటి చూడమని, వినమని, అర్థం చేసుకోమని, ఆచరించమని యువకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా వ్యూవర్స్ కి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి వాటిని ప్రోత్సహించమని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదండి, మా వీడియో ద్వారా మీకు మంచి సమాచారాన్ని అందించామని అనుకుంటున్నాం. సో మా బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.